చెవి నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో చేరిన 13 ఏళ్ల బాలిక విగతజీవిగా మారింది. విశాఖలోని ఆయుష్మాన్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. ఆ బాలికను కుటుంబ సభ్యులు నిన్న ఆయుష్మాన్ హాస్పిటల్లో చేర్చారు. ఆపరేషన్ చేయడానికి వైద్యులు అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వటం వల్లే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉదయం బాలిక మృతి చెందిందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపిందన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని ఆరోపించారు. మా పాప చనిపోయింది. మా పాపని చెవిలో చిన్న నాటి కారిందని చెప్పి ఆపరేషన్ చేయని చెప్పి తీసుకొని జాయిన్ చేసాం. డాక్టర్ గారికి ఆయుష్మాన్ యాజమాన్యం చేశారు. అది చిన్నదే, ఒక నీరు పట్టిందని తీసుకొచ్చాం. చిన్న సర్జరీ అన్నారు. అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హార్ట్ బీట్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది అని చెప్పి ఐసీయూలో పెట్టారు. 24 గంటల తర్వాత రాత్రి 2 గంటలకు చనిపోయిందని చెప్పారు. అసలు ఏంటి అర్థం, అడిగితే సమాధానం కరెక్ట్ చెప్పట్లేదు ఏమైందని. అది జరిగింది. మరి నా పాపకి అయితే అన్యాయం జరిగింది సార్. అనుమానాలు అంటే అసలు మత్తిచ్చి ఇంజక్షన్లో తేడా ఉందో లేకపోతే ఎలాగే ఉందో తెలియాలి సార్. నాకు ఇటు థియేటర్లో తీసుకెళ్ళి కూడా నాకు పాప వెళ్ళే ముందు 5 నిమిషాల ముందు నాతో ఆడుకొని వెళ్ళిందండి. దీని మీద చైర్లు వీల్ చైర్లో తీసుకెళ్ళడం కాదు, నడుచుకొని వెళ్ళింది. నడుచుకొని అతను ఆడుకొని వెళ్ళింది. నిన్న ఉదయం యాక్చువల్గా మా యాజ్ఞశ్రీకి చిన్న చెవిలో నారు కారుతుంది అనేసి ఈఎన్టీ సునీల్ కిషోర్ గారికి గత 4 రోజులుగా మా మావయ్య గారు అక్క వచ్చి చూపిస్తున్నారు. అతను ఏంటంటే చిన్న సర్జరీ ఉంది, చిన్న క్లీన్ చేయాలి ఇయర్ అనేసి ఆయుష్మాన్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి అనేసి ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు సార్. అదే టైమింగ్తో నిన్న ఉదయం 8:30 గంటలకి మా అక్క, మా బావగారు ప్లస్ మా మేనకోడలు యాజ్ఞశ్రీ ముగ్గురు కలిసి కారులో వచ్చి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ చిన్న ఆపరేషన్ కదా ఏం కాదులే అనుకొని ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళారు సార్. ఆపరేషన్ థియేటర్కి ముందు బ్లడ్ టెస్టులు, గుండెకి సంబంధించిన టెస్టులు, అలాగే ఎనస్థీసియా ఫిట్ పిఎస్సి అంటారు సార్, ఇవన్నీ ఫిట్ చేసి ఈ అమ్మాయి ఆపరేషన్కి ఎలిజిబుల్ అనేది చెప్పేసి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు సార్. ఆ రోజు అప్పుడు ఆపరేషన్ థియేటర్ బయట మా అక్కగారు, మా బావగారు ఉన్నారు. ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకేసారి బీపీ రేజ్ అయిపోయి సాచురేషన్ రేజ్ అయిపోయిందని ఎనస్థీసియా డాక్టర్ హడావిడి చేసి అమ్మాయి సిచ్యువేషన్ కండిషన్ బాగాలేదనేసి ఆపరేషన్ ప్లాన్ చేసింది కాస్త ఆపరేషన్ ఆపేసి ఆ అమ్మాయిని హఠాహుటిగా ఐసీయూకి షిఫ్ట్ చేశారు సార్. నిన్న ఉదయం